దివ్య ప్రసాద ధ్యానము 11వ రోజు. పరిశుద్ధ హృదయముతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించుదాం. క్రీస్తునందు ప్రియులారా, పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 28వ వచనములో ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము గావించుకొని రొట్టెను తిని పాత్రము నుండి త్రాగవలెను అన్నారు. పునీత మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనములో నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని ధ్యానిస్తున్నాము. ప్రియులారా, దివ్య సప్రసాదము దేవుని అపారమైన ప్రేమకు గొప్ప వరము. అయితే ఈ పవిత్రమైన వరాన్ని స్వీకరించినప్పుడు మన హృదయం కూడా సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధ పౌలు గారు కొరింథీలకు రాసిన లేఖలో ప్రతి ఒక్కరూ తనను తాను పరీక్షించుకొని దివ్య ప్రసాదాన్ని స్వీకరించమని బోధించారు. దీని అర్థం, మనం పరిపూర్ణులమైన తరువాత మాత్రమే యేసు దగ్గరికి రావాలని కాదు, కానీ మన హృదయంలో పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపముతో దేవుని క్షమను కోరుతూ ప్రభుని ఆహ్వానించాలని పౌలు గారి బోధన. ఒక ముఖ్య అతిథి మన ఇంటికి వస్తున్నాడని తెలిసినప్పుడు మనం ఇంటిని శుభ్రం చేసుకుంటాము కదా. అలాగే రాజాతి రాజైన యేసు మన హృదయంలోనికి వస్తున్నప్పుడు మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రియులారా, దివ్య సప్రసాదానికి ముందు మంచి పాప సంకీర్తనం చేయాలి. ఆత్మ శరీర ఆయత్తం అవసరం. ప్రార్థనలో ఉండాలి. దేవుని పట్ల గౌరవం అవసరం. దివ్యబలి పూజలో పాల్గొనడానికి కనీసం 15 నిమిషాల ముందు చర్చిలోనికి రావడానికి ప్రయత్నించాలి. పరుగున వచ్చి ఎలాంటి సంసిద్ధత లేకుండా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే ఆత్మీయ సంసిద్ధత లేని కారణమున ప్రభువు మనలో ఉన్నాడని, మనతో ఉన్నాడని ఆ విలువను మనము గుర్తించం. కనుక ప్రియులారా, ఆ ప్రభుని విలువను మనము గ్రహించాలి. యేసును స్వీకరించిన తర్వాత కూడా మన జీవితం ఆయనకు తగిన ఆలయంగా ఉండాలి. మన హృదయంలో ద్వేషం ఉంటే ప్రేమతో మనల్ని క్షమించమని ప్రభుని అడగాలి. క్షమించలేని మనస్సు ఉంటే క్షమించే మనసు కోసం ప్రార్థించాలి. గర్వం ఉంటే వినయాన్ని దయచేయమని ప్రార్థించాలి. పాపపు అలవాట్లు ఉంటే దేవుని సహాయముతో వాటిని విడిచిపెట్టాలి. ప్రియులారా, పరిశుద్ధ హృదయముతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు యేసు మనలో తన నివాసాన్ని ఏర్పరచుకుంటారు. ఆయన కృప మనల్ని పవిత్ర జీవితం వైపుకు నడిపిస్తుంది. కథోలిక శ్రీసభ అధికారిక బోధనలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ముందు విశ్వాసులు తగిన విధముగా సిద్ధపడాలని బోధిస్తుంది. తీవ్రమైన పాపం ఉన్నవాళ్ళు పాప సంకీర్తనము ద్వారా దేవునితో సమాధానాన్ని పొందాలి. దివ్య సప్రసాదము పవిత్రమైనది కాబట్టి దానిని గౌరవంతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధ హృదయముతోనూ స్వీకరించాలి. ప్రియులారా, పరిశుద్ధ మార్గరెట్ మేరీ అలకోకు గారు యేసు పవిత్ర హృదయ భక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సాధ్వి. ఆమెకు యేసు దర్శనాలలో తన ప్రేమతో నిండిన పవిత్ర హృదయాన్ని చూపించాడని శ్రీసభ మనందరికీ బోధిస్తుంది. ఆమె జీవితం ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. యేసు మన హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నారు, కానీ మన హృదయం ప్రేమ, వినయం, పరిశుద్ధతతో సిద్ధంగా ఉండాలి. ఆమె దివ్య సప్రసాదం ముందు ఎక్కువ సమయం ప్రార్థిస్తూ యేసు ప్రేమలో తన జీవితాన్ని అర్పించింది. మనలోనికి వేం చేయడానికి సంసిద్ధంగా ఉన్న ప్రభువును మనం ఎలా స్వీకరిస్తున్నాము? నిజమైన విశ్వాసం మనలో ఉన్నదా? ప్రభువును స్వీకరించిన తర్వాత ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నామా? ప్రియులారా, జక్కయ్య యేసును తన గృహంలోనికి ఆహ్వానించిన తర్వాత అతనిలో గొప్ప మార్పు వచ్చింది. ప్రభువు మన హృదయంలోనికి వేం చేసిన తర్వాత మన జీవితంలోనూ మార్పు రావాలి. దివ్య ప్రసాద సాన్నిధ్యము నుండి మన జీవితం ప్రారంభం కావాలి. ప్రార్థించుదాం. ప్రేమగల యేసయ్యా, నీవు నా హృదయంలో నివసించుటకు వస్తున్నావని గుర్తించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. నా హృదయంలోని ప్రతి అపవిత్రతను తొలగించి ప్రేమను, వినయమును, పరిశుద్ధతతో కూడిన జీవితాన్ని, నిన్ను స్వీకరించే కృపను అనుగ్రహించండి. నా హృదయాన్ని నీ పవిత్ర ఆలయంగా మార్చండి. ఆమేన్. దివ్య సప్రసాద యేసయ్యా,
నా హృదయాన్ని నీ నివాసంగా మార్చండి. దివ్య సప్రసాద యేసయ్యా, నా హృదయాన్ని నీ నివాసంగా మార్చండి. దివ్య సప్రసాద యేసయ్యా, నా హృదయాన్ని నీ నివాసంగా మార్చండి. ఆమేన్.